ప్రైవేట్ పార్ట్స్ చుట్టూ ఉన్న హెయిర్ ని రిమూవ్ చేయడంలో చాలా మంది చాలా తప్పులు చేస్తుంటారండి. ఎస్పెషల్లీ ఇప్పుడిప్పుడే హెయిర్ గ్రోత్ ఎవరికైతే పిల్లలు అవుతుందో వాళ్ళైతే ఎక్కువ చేస్తారు. దయచేసి ఈ వీడియో ఎవరైతే చిన్నపిల్లలు ఇప్పుడిప్పుడే ఏజ్ లోకి వస్తున్నారో వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్ చుట్టూ ఉన్న హెయిర్ ని రిమూవ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రీమ్స్ ని వాడకూడదండి. హెయిర్ రిమూవింగ్ క్రీమ్స్ చాలా అంటే చాలా డ్యామేజ్ చేస్తాయి. సో దయచేసి దాన్ని ఎప్పుడు కూడా యూజ్ చేయొద్దండి. రెండోది వచ్చేసి యూజ్ చేసిన రేజర్ ని ఎక్కడ గడ్డానికి యూజ్ చేసినా సరే, స్కిన్ మీద యూజ్ చేసినా సరే, ఎలాంటి రేజర్ ని కూడా ప్రైవేట్ పార్ట్స్ చుట్టూ ఉన్న హెయిర్ ని రిమూవ్ చేయడానికి యూజ్ చేయకూడదండి. ప్రతిసారి కొత్త రేజర్ ని మాత్రమే యూజ్ చేయాలి. మూడోది వచ్చేసి ఎప్పుడు కూడా హెయిర్ డ్రైగా ఉన్నప్పుడు రిమూవ్ చేయకూడదండి. ఎప్పుడు కూడా హెయిర్ మీద తడి చేయాలి. సోప్ కానీ షేవింగ్ జెల్ కానీ యూజ్ చేసిన తర్వాతే హెయిర్ ని రిమూవ్ చేయాలి, ఎవరైతే క్లీన్ షేవ్ చేసుకోవాలనుకుంటున్నారో. ఇంకొకటి, హెయిర్ ఏ డైరెక్షన్ లో అయితే ఉందో ఆ డైరెక్షన్ లో మాత్రమే రేజర్ అన్నది యూజ్ చేయాలి. మోస్ట్లీ ఎవరికైతే స్కిన్ సెన్సిటివ్ గా ఉందో, షేవ్ చేసిన తర్వాత ఎవరికైతే స్కిన్ రెడ్ గా అవుతుందో, దాని మీద పింపుల్స్ లా వస్తాయో, చాలా పెయిన్ గా వస్తుందో వాళ్ళు దయచేసి షేవింగ్ ని అవాయిడ్ చేయండి. సీజర్ తో ట్రిమ్ చేయండి, లేకపోతే ట్రిమ్మర్ తో ట్రిమ్ చేసుకోండి. దానివల్ల ఎలాంటి స్కిన్ ఇరిటేషన్ రాదు, స్కిన్ లో రెడ్నెస్ రాదు. హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత వాటర్ తో మంచిగా వాష్ చేసి మాయిశ్చరైజర్ అప్లై చేయడం మర్చిపోకండి. ఎవరికైతే ఎక్కువ రెడ్నెస్ వస్తుందో వాళ్ళకి నేను డిస్క్రిప్షన్ లో క్రీమ్ పెడుతున్నాను, దాన్ని 2 to 3 days యూజ్ చేస్తే ఆ రెడ్నెస్ అనేది తగ్గిపోతుంది. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.